ఇంత ఎండలో మీరంతా ఇక్కడికి వచ్చి ఎందుకు కూర్చున్నారమ్మా? అన్న జగన్ అన్న వస్తాడని వచ్చినాం మేడం. ఎందుకు జగన్ గారు అంటే మీకు అంత అభిమానం? జగన్ అన్న అంటే మాకు అభిమానం. మాకి బీదలకు అన్ని సాయం చేసినాడు. నా కొడుకు చదవడానికి ఫ్రీ సీట్ బీపీడ్ చేసినాడు జగన్ అన్న పరిపాలనలో. ఆయన బీపీడ్ చేసినాడు కానీ ఒక్క జాబ్ రాలే. ఈయన వచ్చినాక చంద్రబాబు వచ్చినాక ఒక్క జాబ్ ఇయ్యలే. ఒక్క పిల్లగాడు చదువుకునే పిల్లలు ఒక్క పనులు చేసుడం లేదు. ఈ కర్నూలులో ఒక కంపెనీలు లేవు, ఏం లేవు. చదువుకునే పిల్లలు ఒక వేస్ట్ గా తాగుడకి తినుడకి అల్లరైపోతున్నారు. ఏమి పరిపాలనలో ఒక్క రూపాయి పని లేదు ఈ కర్నూలులో. అది మాకు జగన్ అన్న వస్తే చదువుకునే పిల్లలకి ఉద్యోగాలు వస్తాయి. ఏదన్నా ఆయన బతుకుదేరు చూపిస్తాడు. కడుపు నిండా అన్నం తింటాం. మాకి 45 ఏళ్ళకి 18,000 వేసినాడు. పిల్లలు 5 మంది ఉండని 6 మంది ఉండని అమ్మ ఒడిలు వేసినాడు. మాకి కావాల్సిన సహకారం అందించినాడు జగన్ అన్న. ఆయన ఇప్పుడు వచ్చింటే మేము బీదగా ఉన్నోళ్ళం ఇంకా పైకి వస్తుంటామని మేము ఎంతో బాధపడినాము మా జగన్ అన్న ఓడిపోయినాక. మరి ఆయన నీ ఓట్లలో ఏం తారుమారు చేసి ఆయనని ఓడించినారో మాకైతే తెలియదు. మేమైతే జగన్ అన్నకి వేసినాము కానీ ఆయనని ఎక్కడ తొక్కేసినారు. అది ఇంతే చూడమ్మంగా. మరి చంద్రబాబు నాయుడు గారు కొన్ని వేల ఉద్యోగాలు ఇచ్చారని చెప్పి ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం అంతా కూడా ఎక్కడ చూసినా రచ్చ జరుగుతుంది కదమ్మా. మీరేమో ఇటు చూస్తే పిల్లలకు ఉద్యోగాలు లేవంటున్నారు. ఏమి ఇది ఎక్కడ జాబ్లు ఇచ్చినాడు? ఏం పనులు ఉన్నవి? ఏం పనులు లేవు. ప్రభుత్వంలో ఒక్క పథకం అందలేదు. ఆయన చెప్పినట్టు ఒక్కటి రాలేదమ్మా ఇంతవరకు. ఏ పథకాలు రాలేదు. మొన్న వేసినాడు అమ్మ ఒడి. ఆయన ఎక్కి 3 సంవత్సరాలు అవుతుందేమో. మొన్న వేసినాడు. ఇప్పుడు వస్తే జగనన్న రాబోయే సీఎం అయ్యేది జగనన్ననే. జాబులు ఇవ్వడం లేదు. చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ మేము రానివ్వము అని చెప్పి కరాఖండిగా చెప్తున్నారు కదమ్మా. ఆయన అనుకుంటే అవుతుందా అమ్మా? ఆయన అనుకుంటే అవుతుందా? మేము కదా ఆయనని సీఎం కావాలంటే మేము సహకరిస్తాము. మేము కదా ఓట్లు వేసేది. మేము నిర్ణయం తీసుకోవాలా ఆయనని ఎవరైతే మాకు సరిపోతుంది అనేది మేము నిర్ణయం తీసుకుంటాం. ఇప్పుడు బీదలము వాళ్ళ నిర్ణయం కాదు అది. ఆయన రానియడం అంటే రాకుండా ఉండడానికి ఆయన దేవుడు కాదు. దేవుని నిర్ణయం ఉంది, మా సహకారం ఉంది. అది చూడమ్మా. జగన్ అన్నని ఎందుకు ఆయన తారుమారు చేసినారో తెలియదు. అది ఎక్కడ మిస్టేక్ జరిగిందో తెలియదు. కానీ ఏనైతే వేసినా మేము ప్రతి ఒక్కరం బాధపడినాం మా అన్న ఓడిపోయినాడంటే.